సో 'బిగ్ బాస్ 9' లోకి కామన్ మ్యాన్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే దీని ద్వారా చాలా మందైతే రావాలనుకుంటున్నారు. చాలా మంది చాలా రకాలుగా అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొందరైతే వీడియోస్ చేయడం గానివ్వండి, కొందరు పాదయాత్ర చేయడం గానివ్వండి, కొందరు అన్నపూర్ణ స్టూడియోకొచ్చి రిక్వెస్ట్ చేయడం గానివ్వండి, ఇలా అయితే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ వచ్చేసి కొందరైతే రావడం జరిగింది. ఇతను కూడా ఎక్కడొచ్చారు, ఎక్కడి నుంచొచ్చారు, ఇతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటనే విషయాలైతే తెలుసుకుందాం. అన్న మీ పేరు? నమస్తే అన్న. నా పేరు ఆంజనేయులు అన్న. నేను ఒక ముఠా మేస్త్రిని అన్న. ముఠా మేస్త్రిని. నేను బిగ్ బాస్‌లోకి వెళ్ళాలని చాలా కోరిక ఉంది. ఆ కోరిక మేరకు నేను వచ్చిన. మాది మహబూబ్‌నగర్ జిల్లా నవాపేట మండల్ కాకలరాబాద్. మేము ముఠా మేస్త్రిని పని చేసుకొని ఉంటాం సార్. అట్లాంటానే నేను బిగ్ బాస్‌లోకి వెళ్ళాలని చాలా అది ఉంది కాబట్టి దానివల్ల నేను వచ్చిన. అంటే ఎందుకు 'బిగ్ బాస్‌లోకి' ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు కామన్ మ్యాన్ కానీ ఒక ఛాన్స్ ఇచ్చిండు. ఆ కామన్ మ్యాన్ మనం దాంట్లో మనం ఎందుకు కావద్దు కామన్ మ్యాన్? అంతా ఆళ్ళే సెలబ్రిటీ ఉన్నోళ్ళే ఉండాలా? లేని వాళ్ళు కూడా ఉంటే కూడా దాన్ని కామన్ మ్యాన్ అని కామన్ మ్యాన్ అంటే ఏదో లైకులు కొట్టి మిలిగిన కోసం కామన్ మ్యాన్ మాల కష్టం చేసి మూటలు మోసి చేసిన ఆ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అంటే ఎవరినో తొలికొచ్చి కామన్ మసికి మరడకాయ కూసినంత మాత్రాన్ని కమన్ మ్యాన్ కాదు కాబట్టి కమన్ మ్యాన్ అంటే మాయాస్టోళ్ళు కామన్ మ్యాన్. కష్టం చేసుకునే వాళ్ళకు కష్టం విలువ తెలుసు కాబట్టి కామన్ మ్యాన్ అంటారు. కానీ ఎవరినో తొలికొచ్చి కామన్ మ్యాన్ అనే విషయంలో అయితే కరెక్ట్ కాదు. అందుకోసానికి మేము కామన్ మ్యాన్గా వచ్చినాం. మా ఇప్పుడు గూగుల్‌లో ఒక 2 నిమిషాల వీడియో తీసి పెడితే వాళ్ళే చూసుకుంటారు గదా! మరి అలా ఏమైనా ట్రై చేసారా మీరు? అట్లా ట్రై ఏం చేయలేదు సార్. మేము డైరెక్ట్ రావాలని వచ్చినాం. మేము గూగుల్ ఇట్లా ఏం చేయలేదు. అలా డైరెక్ట్ రావాలనే స్టూడియో కాడికి రావాలనే నేను వచ్చినా సార్. అంటే మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అసలు? అంటే మీకు ఉన్న టాలెంట్ ఏంది? టాలెంట్ అంటే ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు టాలెంట్ అంటే దాన్ని బట్టి మనం చేస్తాం. ఇప్పుడు టాలెంట్ అంటే మనం సడన్గా రావాలంటే రాలేదు. ఇప్పుడు నువ్వు ఒకటి పెడతావు, ఒక గేమ్ పెడతావు. ఈ గేమ్ గెలవాలంటే మనం అప్పుడే ఆలోచిస్తాం. మన బుర్రలోకి వచ్చేస్తా, అరే ఈ రూట్లో పోతే గెలుస్తాం దీన్ని, ఈ రూట్లో పోతే దీన్ని అందుకోగలుగుతాం అని మనకు టాలెంట్ అప్పుడే మైండ్ సెట్లో వచ్చేస్తుంది అది. ఇప్పుడు ఇందులో లోపలికెళ్ళిన తర్వాత చాలా టాస్క్‌లుంటాయి, చాలా గేమ్స్ ఉంటాయి. మరి అవన్నిటిని తట్టుకోగలిగి అవన్నిటిని విన్ అయితా అనుకుంటున్నారా మీరు? అవన్నీ ఈజీ సార్. వాళ్ళకు కష్టము. మన రాష్ట్రాలకు కామన్ మ్యాన్‌లకు ఈజీ అది. ఎందుకంటే దాని గురించి మనకు తెలుసు కాబట్టి ఏ స్టాక్స్ పెడితే ఎలా ప్రిఫరెన్స్ చేయాలి, దానికి ఎట్లా ఆడాలనేది మనకు తెలుసు. వాళ్ళకు తెలియదు కాబట్టి అది మనం చిన్నప్పటి నుంచి కష్టజీవులం కాబట్టి దాని గురించి మనకు తెలుసు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు ఏ టాస్క్ పెట్టినా నేను గెలిచి తీరుతానని నాకు నమ్మకం ఉందన్న. సో అసలు 'బిగ్ బాస్‌లోకి' మీరు ఎందుకు రావాలనుకుంటారు? దీనికి రావడానికి కారణం ఏంటి? ఏదో ఫేమస్ కావడానికి వద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఇంకా ఏదైనా గుర్తింపు తెచ్చుకోవాలని వద్దాం అనుకుంటున్నారా? సార్ నాకు ప్రేమస్ గారు నాకు డబ్బు అని కాదు, ఆస్తి అని కాదు, అంతస్తు కాదు. డబ్బు అంటే నేను రోజు కష్టపడితే నాకు రోజు 200, 300 వస్తే నా పిల్లలు పోషించుకుంటా. ఏంటంటే ఒక దీనిలోకి వచ్చి దీనిలో ఏదన్నది మనం ఒక నిరూపించుకున్నాలి. ఒక పేదోడు అన్నది ఎట్లుంటుంది, ఆ కామన్ మ్యాన్ అనేది ఏంది ఉన్నది అని చూపించుకుని అలాగే 4 లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తారు. నాకు అవన్నీ కాదు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే నాకు బాగా పలకబడి రావాలి, నేను సెలబ్రిటీ ఈ రోజు దీనిలో గెలిచే రేపు నాకు సినిమాలు అవన్నీ మనకు వద్దు. అవి మనం కష్టపడుతున్నాం. ఈ దీనిలోకి వెళ్ళి బిగ్ బాస్లోకి వెళ్ళిపోయినా కూడా నేను ఇదే మూటలు మోసేటోని. రేపు పొద్దుగాల కూడా నేను బిగ్ బాస్లోకి వెళ్ళి ఇండియా వెళ్ళిపోయినా కూడా నేను ఇదే మూటలు మోస్తా తప్ప నేను అది చేస్తా ఇది చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని నేను అదే పేకుడు మాట చెప్పలేను. మరి ఇప్పుడు ఇక్కడికి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి మీరు ఎన్ని డేస్ అవుతుంది? ఇక్కడ ఏమైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? లేదు సార్, నేను ఇప్పుడే వచ్చినా సార్. మా మహబూబ్‌నగర్ జిల్లా. మేము వచ్చేకాల టైం పట్టింది కాబట్టి మేము అక్కడ కూడా వచ్చే లోపల మాకు టైం అయింది కాబట్టి ఇప్పుడే వచ్చినా సార్. నేను మాది సొంతం మహబూబ్‌నగర్ జిల్లా నవాపేట మండల్ కాకరపాడు సార్. సో మరి మీ విలేజ్ వాళ్ళు కానివ్వండి, మీ ఫ్యామిలీ వాళ్ళు కానివ్వండి ఏమన్నారు ఇట్లా బిగ్ బాస్‌లోకి వెళ్తున్నా అంటే? బిగ్ బాస్ అంటే విలేజ్ వాళ్ళు అంటే ఇప్పుడు నేను అన్నిటికీ మేము సపోర్ట్ ఉన్నాం. నువ్వు అదే వెళ్ళా అని చెప్పిండ్రు, వెళ్ళినాము. మా భార్య మా పిల్లలు అందరూ సపోర్ట్ ఉన్నారు. మా అన్న వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు. అందరూ సపోర్ట్ ఉన్నా నేను వచ్చేసిన సార్. అంతా మీరు 8 సీజన్లు చూసిరు కదా, 8 సీజన్లు చూసిరు కదా, మీకు ఎలా అనిపించింది? మరి అందులో మీకు ఎక్కువ ఏం నచ్చింది? ఎక్కువ అంటే వాళ్ళు పెట్టే గేమ్స్ బాగా నచ్చినాయి. ఆ గేమ్స్ లా మనం విజీ గెలుస్తామని నాకు నమ్మకం వచ్చేసింది. అంత విజీ గేమ్ కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకేమో ఆ గేమ్ ఇక్కడ కష్టం అనిపిస్తుంది, కానీ నాకు అదే విజీ అనిపించింది. ఏ విధంగా సరే నేను గెలుస్తా. ఆ పెట్టే గేమ్స్లలో నేను మాత్రం కంపల్సరీ విన్నర్ అవుతానని నాకు ఒక నమ్మకం ఉంది. ఆ విధంగా నేను వెళ్దామని నేను నాగార్జున సార్ వరకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫైనల్ గా మీరు బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ గురించి అంటే మాస్టర్ కామన్ వాళ్ళని తీసుకున్నాలని నేను చెప్తున్నా సార్. ఏదో ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళని కామన్ మ్యాన్ కింద రుద్దడం కరెక్ట్ కాదు. లాస్ట్ కష్టపడి మూటలు మోసేటోనికి కష్టపడి ఒక కామన్ మ్యాన్ అంటే ఏంది, పూటకు లేనోడు, అది ఎంత కష్టపడి ఎంత సంపాదించుకుంటాడు, ఎంత ఖర్చు పెట్టుకుంటాడు అవన్నీ చూసుకున్నాడు కామన్ మ్యాన్. కానీ ఏదో మిలియన్లకు డాలర్ పైసలు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అది పెట్టుకొని పైసలు వచ్చిన వాళ్ళకు అది కామన్ మ్యాన్. మాస్టర్ కష్టపడి మూటలు మోస్తుంటే ఆ కష్టం అనేది ఏంది తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మాకు సంచికి చెంబె నీళ్ళు తాగుతాం సార్ మేము.
ఇలా అంటే మీరు సింపతి కోసం చెప్తున్నారా లేకపోతే నిజంగానే మీ మనసులో ఉన్న మాట చెప్తున్నారా? ఎందుకంటే సింపతితో కూడా విన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా సింపతి కోసానికి ఇలాంటి కాలం నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. సింపతి కోసం అంటే ఇప్పుడు ఎవరో చెప్పిందని మన నా అభిప్రాయం. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రం నేను చెప్తే అది బేక్ మాట అంటాను. నా సొంత ఓన్ నిర్ణయం, నా సొంత డిసిషన్. అది తాడో పేడో నా ఓన్ కాదు. నా గుండెలకెళ్ళి వస్తుంది మాట, నా నోట్లకెళ్ళి వచ్చిన మాట నేను బయటకు చెప్పేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రో. మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాం. సో ఎవరైతే కామన్ మ్యాన్స్ చాలా మంది వెళ్దాం అనుకుంటున్నారో సో వాళ్ళలో ఇతను ఒకరు అనమాట. ఇతనైతే మహబూబ్ నగర్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో ఇతను ఒక్కొక్కసారి పోస్టర్ చూసుకుంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అయితే మనం చూసుకోవచ్చు. అదే విధంగా అతని సెల్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు కూడా నాగార్జున గారి వారికి అయితే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ.